హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంట్లో బ్రెడ్ తెస్తే అసలు తినటం లేదు, అందుకని చెప్పేసి మిగిలిపోయిన బ్రెడ్తో ఇలాగా బ్రెడ్ హల్వా అయితే చేశాను. కానీ చిన్నోడు మధ్యలో గోలగోల చేస్తుంటే చివరికి ఇవైతే కొంచెం అయితే మాడినాయి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అచ్చం షాప్స్లో లాగా అలాగే క్యాటరింగ్స్ వాళ్ళు చేస్తారు కదా, సేమ్ అలానే వచ్చింది అనండి. ఫస్ట్ అయితే బ్రెడ్ పీసెస్ని కార్నర్స్ అంతా తీసేసి ఇలాగా 4 పీసెస్గా చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. దాన్ని ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసేసుకొని దాంట్లోనే ఒక 2 స్పూన్స్ గీ అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అయితే ఏమి లేవు కాబట్టి కొంచెమే నేను యాడ్ చేసుకున్నాను షుగర్ అయితే. మన షుగర్ తీసుకున్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పోసుకొని జస్ట్ దాంట్లోకి మెల్ట్ అయిపోతే సరిపోతుంది అండి. పాకం అనేది ఏమీ రావసరం లేదు. ఇంకా తర్వాత ముందుగానే మనమైతే బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా వాటిని దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. పంచదార ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాము ఇంకా దాంతోనే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నానండి. చివరికి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ మిల్క్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యేలాగా ఉంచుకుంటే అది కోవాలాగా తయారైపోతుంది అనమాట. చివరికి యాలక్కాయలు అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి అలాగ కలిపేసేసి టేస్ట్ అయితే చూస్తున్నాము. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్.